ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరంతా మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జయించేవాడు అలాగన తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరంతా మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మలకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడి కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో నందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. చివరిగా ఒక మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమల దేవేశం మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రతి కార్యమందు జయించి వారు ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.